అదే మనం పోయాక మన బాడీ ఎక్కడ ఉండదు మనకే తెలియదు. ఆ 4 ప్రాణులకి ఆహారం అయితే చాలు, అంతే తప్పించి ఎవడో వచ్చి నా శవాన్ని తీసుకెళ్ళి కాలుతాడు. సో ఈరోజు జరిగిన వర్స్ట్ డే ఇన్ మై లైఫ్ అనే చెప్పచ్చు. ఎవరిని నమ్మకూడదని ఫస్ట్ నుంచి అంటున్నాను. హాయ్ గైస్, ఈరోజు డేట్ 11 ఆగస్ట్ 2024. సో ఈరోజు జరిగిన వర్స్ట్ డే ఇన్ మై లైఫ్ అనే చెప్పచ్చు. సో అవి ఏంటో తెలుసుకునే ముందు కొత్తవారు మన ఛానల్ని విజిట్లు అయినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైక్ అయితే చేయండి అబ్బా. సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఎందుకు వర్స్ట్ డే అన్నాను, దీనికి రీజన్ ఏంటి, సో దీనికి కారణం ఎవరు అనేది చాలా కన్క్లూజన్గా ఉంది నాకు. చివరాఖరికి ఒక్కటే మాట, ఎవరిని నమ్మకూడదని ఫస్ట్ నుంచి అంటున్నాను. అది ఇంట్లో వాళ్ళైనా సరే మన స్నేహితులైనా సరే నమ్మటం మాత్రం వేస్ట్. దేనికంటే ఒక వ్యక్తి ఒక్కసారి నమ్మకం పోగొట్టుకున్నాడంటే ఆ వ్యక్తిపై నమ్మకం అనేది ఎప్పటికీ ఉండదు. ఎగ్జాంపుల్, అది మీ ఫ్రెండ్ అయినా, మీ ఇంట్లో అయినా, మీ లవర్ అయినా, ఎవ్రీథింగ్ ఏమైనా కావచ్చు. అదే ఈరోజు అయితే జరిగింది. సో ఇంకైతే ఫిక్స్ అయ్యాను, ఒక టైం టేబుల్ కూడా రాసుకుని ఇక ఎవరినైతే నమ్మకూడదని అయితే ఫిక్స్ అయిపోయా. ఎందుకంటే మోసం చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈ లోకంలో. మరి ఎలా చేయాలనిపిస్తుందో, ఎలా చెప్పాలనిపిస్తుందో, ఎందుకు ఇలా తయారయ్యారు, ఒక్క కారణం కూడా నా దగ్గర అయితే లేదు. బట్ మనుషులు అయితే అలాగే తయారయ్యారు. సో దీనికి వాళ్ళ రీజన్స్ ఏంటో కూడా అసలు నాకు అర్థం కావట్లా. వాళ్ళ మనస్తత్వాలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తారు, ఎందుకు ఇలా మారుతారు, ఎందుకు ఇలా మాట్లాడతారు, ఎందుకు ఇలా మాయ మాటలు చెప్తారు, దీని అన్నిటికీ నా దగ్గర సమాధానం లేదు. కానీ ఏదో ఒక రోజు కర్మ అనే సిద్ధాంతాన్ని అయితే నేను బిలీవ్ చేస్తా, స్ట్రాంగ్లీ బిలీవ్ చేస్తా. కర్మ సిద్ధాంతాన్ని తిరిగి మనల్ని పాడు చేసేవాడు ఆడు బాగుపడతాడు ఏంటండి, ఎవడైనా బాగుపడ్డు కదా ఒకరిని పాడు చేస్తే. సో అలాగ ఉంటుంది. బట్ ఈరోజు జరిగిన వింతలు విశేషాలు ఏమీ లే. సండే యాజ్ ఏ నార్మల్ డే ఒక మార్కెట్కి అయితే వెళ్ళా. సో ఇక మార్కెట్ నుంచి అయితే లేట్గా అయితే వచ్చా. 3 అయిపోయింది. 3కి వచ్చాక ఇంకా బయటకు మొబైల్ షాప్కి ఒక మొబైల్ రిపేర్కి ఇచ్చా. మేబీ నేను ఇచ్చి ఒక జనవరి ఫిబ్రవరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంబో అనేది ఇలా. వాడు ఫ్రెండే, రేపు అయిపోద్ది, ఈరోజు అయిపోద్ది, ఎల్లుండి అయిపోద్ది. వాడు షాపులకి వెళ్తే ఫోన్లు చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడు, షాప్కి వెళ్తే అయిపోద్ది అంటాడు. అందుకే చెప్పా కదా, వర్స్ట్ డే అని నమ్మకం పోయింది, మనుషుల మీద నమ్మకం పోయింది. అంత దారుణంగా అయితే తయారయ్యారు. సో మీరు కూడా నమ్మకండి అని నేను అనట్లేదు. మీకు ఒకరోజు తెలిసాక అప్పుడైతే ఆటోమేటిక్గా మీరు కూడా నమ్మరు. సో ఈ నమ్మకం అనేది ఎలా ఉండాలంటే ఒక పునాదిలో ఉండాలి. అది కూడా మన ఇండియన్ సిమెంట్తో కట్టిన పునాదిలో కాదండి, కాంక్రీట్ బేస్మెంట్ వేసే కాదు. బ్రిటిష్ ఏడ్ వేసే చూసారా, ఎన్ని సంవత్సరాలైనా తిట్టంగా ఉంటాయి. మన రాజమండ్రి బ్రిడ్జి, ధవళేశ్వరం బ్రిడ్జి లాగా ఆ టైపు స్ట్రాంగ్గా ఉండాలి. మనోలి అయితే ఇండియన్ కదా, ఉండవు నమ్మకాలు, ఉండవు. ఒకడితో ఉంటాడని రూల్ ఉండదు, అవసరానికి వాడుకుంటాడనే పర్ఫెక్ట్ అయితే ఆడుకుంటుంది. మనం బిలీవ్ చేసేది అదే. ఇండియన్స్ అనేది ఎప్పుడు అవసరానికి మాత్రమే వాడుకుంటారు, తర్వాత తోసిపాడు చెప్తారు. అది ఎవడైనా, మీరు ఒకరి దగ్గర ఎంత నమ్మకంగా పనిచేసినా ఆడి మిమ్మల్ని నమ్మడు. ట్రేస్ చేసి చూడండి, ఒక్కసారి చూడండి. మీరు నమ్మకంగా ఆడికి పని చేయండి, ఆడి మీకు రూపాయి కాదు కదా, పాలో కూడా పెట్టే రకం కాదు. మిమ్మల్ని ఉన్నంతసేపు వాడికి తెంగుతాడు, తర్వాత దెబ్బేమంటారు. ఆ టైపు ఒక్క కంపెనీ పరంగా కాదు, మీరు పనిచేసే విధానాల దగ్గర కూడా చూసుకోండి. ఒకసారి మీరు గమనించండి, మీ ఓనర్స్ని కానీ వాళ్ళని కానీ గమనించుకోండి. నమ్మకం అనేది ఉండదు, నమ్మకం లేని జీవితాలు. అందుకే ఇండియాలో ఎవడెప్పుడు పోతాడో ఆడుకొని నమ్మకం లేదు. మీరు అనుకోవచ్చు పోయేటప్పుడు నలుగురు ఉండాలి కదని. నా దృష్టిలో అయితే ఆ నలుగురు లేకపోయినా పర్వాలా. ఎందుకని చెప్తున్నానంటే, ఇప్పుడు ఆ నలుగురు మోయడానికి ఆ గోతులు తవ్వాలి, లేకపోతే ఇప్పుడు కాల్చేవాడైతే ఆ కట్టెలు నరకాలి, ఆ కట్టెలు పెట్టాలి. ఇవన్నిటికీ ఖర్చుతో కూడుకున్న పని. అదే మనం పోయాక మన బాడీ ఎక్కడ ఉండదో మనకే తెలియదు. కుక్కలు కానీ, రాబందులు కానీ, కాకులు కానీ, పురుగులు కానీ ఏదైనా మన బాడీని తిన్నా వాటికి ఆహారం అనిపించుకోవచ్చు. వాటి కడుపు నిండితే తృప్తి చెందుతాయి కదా మన వల్ల. ఆ బాడీ ఆ మూలన ఉన్న మన వల్ల అన్ని ప్రాణులకి ఆహారం అందుతుంది కాబట్టి సంతృప్తిగా కడుపు నిండిద్ది. అప్పుడు పర్లేదు కదా. ఈ నలుగురు మోసేసి తిండి డబ్బులు వీటి కోసమే కదా, ఈ ఖర్చుతో పోయిన పని. నాకైతే అదే బిలీవ్ చేస్తా.
ఆ 4 ప్రాణులకి ఆహారం అయితే చాలు, అంతే తప్పించి ఎవడో వచ్చి నా శవాన్ని తీసుకెళ్ళి కాలుతాడు. ఇదేమంటారు, ఇదే ఏదో రాజ్యం ఉంటుంది, కొంతమందికి రాజ్యం ఉంటుంది, కొంతమందికి స్వర్గం ఉంటుంది. మనకు అవి ఏమో అవసరం. మనిషిగా పుట్టినంతకాలం మనిషిగా మంచిగా ఉంటే చాలు, అంతే తప్పించి సారీ ఈ ఎదవల్లాగా ఏదేదో వచ్చేద్ది, ఏదేదో జరిగిపోద్ది, ఈ మోసం చేసి బతికేద్దాం, వాడిని కొట్టేద్దాం, ఇలాంటివి మన దగ్గర జాంతనాయి. సో ఈరోజు వరస్ట్ ఆఫ్ ద వరస్ట్ డే. సో ఇంత ఓపిక్గా విన్నందుకు చాలా థ్యాంక్స్ అబ్బా. సో ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజుకు ఒక వీడియో చెప్పిన ఉంటుంది, సొసైటీ గురించి అయినా మన గురించి అయినా ఎవ్రీథింగ్ ఏదైనా ఉంటుంది. సో తప్పకుండా మీ సపోర్ట్ అయితే అవసరం. వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.